చూడండి, ప్రవీణ్ పగడాల గారే అని నేను విశ్వసిస్తున్నాను. ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా దాటుతున్నది అనగా 4 గంటలకు ముందు 3 దాటిన తర్వాత. ఆ తర్వాత కీసర టోల్ గేట్ దగ్గర కూడా ప్రవీణ్ పగడాల గారే అని నేను నమ్ముతున్నాను. అక్కడ హెడ్ లైట్ పగిలుందా లేదా అన్నది మనం ఊహించలేము, పగిలిపోయిందే అని అనుకోలేము. మీరు చూడండి, కీసర టోల్ ప్లాజా దగ్గర ప్రవీణ్ పగడాల గారే బైక్ మీద ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ 4:15 తర్వాత పొట్టిపాడు టోల్ ప్లాజా అని ఒక్కసారి చూడండి. పొట్టిపాడు టోల్ ప్లాజా ఇక్కడ మాత్రం పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది. చూడండి, బైక్ మీద పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది, వ్యక్తి మారిపోయాడు. అంతకుముందు కేసర టోల్ గేట్ దగ్గర ఆయన పర్సనాలిటీ ఎలా ఉంది, పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర ఆయన పర్సనాలిటీ ఎలా ఉంది, మీరు గమనించారో లేదో. ఇంకా మీరు దీన్ని గమనించండి, ఈ విజువల్ ని చూడండి. పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర ఉన్న మనిషి ప్రవీణ్ పగడాల గారి లాగా లేడు. అవునా కాదా మీరే నిర్ధారించండి. వీటన్నిటిని బట్టి విజయవాడ వచ్చేంత వరకు బైక్ పై డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది ప్రవీణ్ పగడాల గారే. కేసర టోల్ గేట్ దగ్గర 4:15 దగ్గర నుండి విజయవాడ తర్వాత ఉన్న పొట్టిపాడు అనే టోల్ ప్లాజా దగ్గర 9:30కి అక్కడ వరకు వచ్చాడు. విజయవాడ దాటిన తర్వాత పొట్టిపాడు టోల్ గేట్ కి 9:30కి రావడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారి యొక్క బైక్ డ్రైవింగ్ లో చౌటుప్పల్ నుండి కొర్లపాడు తర్వాత వచ్చే టోల్ గేట్ కి మధ్య 64 కిలోమీటర్ల దూరం ఉంది. 45 నిమిషాల్లో వచ్చేసాడు ఆయన. అంటే 60